అనే సిస్టమ్ ఉంది అక్కడ. ఆ సిస్టమ్ ఇలాంటి కొంతమంది సిస్టమ్ ఫెయిల్యూర్ ఈజ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫెయిల్యూర్ ఇన్ ద సిస్టమ్. నేను ఇదే చెప్తూ వస్తున్నాను. సో అలాంటిది జరిగింది అక్కడ. అది అలాంటివి జరగకుండా చూస్తాం ఖచ్చితంగాను. ఇది నిర్లక్ష్యం కాదు. అంటే అక్కడ ఉన్నారు, అయ్యో కడుక్కురాని చెప్పి ఎంత ఆశ్చర్యం అసలు. అంత సింపుల్‌గా చెప్తే అలాంటి విషయాలు తప్పు కదా అసలది. అలా జరిగింది అక్కడ నిన్న. అది ఇలాంటివి జరగకుండా మాత్రం ఖచ్చితంగా చూస్తాం. ఇవాళ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పొచ్చాము. అక్కడ ఉన్న వాళ్ళు షో కాజ్ నోటీస్ కూడా ఇచ్చాము. హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు, ఎఫ్ఎన్ఓ అటు చూస్తూ ఉన్నారు. అది తీసుకెళ్ళి అతనికి అడుగుతుంటేను. ఎంత బాధేస్తుంది. అయి జరగకుండా చూస్తాం. ఇలాంటివి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్‌లు ఎప్పుడు మనకి జరుగుతూనే ఉంటాయ్యా. అది చెప్తున్నా కదా, సిస్టమ్ ఫెయిల్యూర్స్, హ్యూమన్ బీయింగ్స్ ఫెయిల్యూర్. అక్కడ వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తే ఇలాంటివి జరగవు. అలాంటి జరగకుండా చూస్తానైతే మాత్రం నేను మీకు ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. నాకు తెలిసైతే మన గవర్నమెంట్ హాస్పిటల్‌లో నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇది పేద ప్రజలకు కోసం పెట్టిన ఉచిత ప్రభుత్వ ఆసుపత్రి. రూపాయి అడిగితే రసీదు అడగండి. ఎక్కడ మీరు డబ్బులు ఇవ్వడానికి సాహసించకండి. అలాగే మా వాళ్ళని కూడా ఎవరు రూపాయి కూడా అడగొద్దు. వాళ్ళు ఏ రూపాయి లేకుండా ఇక్కడికొచ్చారు. వాళ్ళు అప్పు పుట్టని పరిస్థితులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే మనం పేద ప్రజల కింద లెక్క. సరే వాళ్ళు రిచ్ పీపుల్ వచ్చినా మనం చేస్తాం. మనం అసెస్ చేయము. ఎవరొచ్చినా మాకు రోగే ఇక్కడ. రోగికి రోగమే రికమెండేషన్ ఇక్కడ. వాళ్ళకి డబ్బులున్నాయా లేదా ఆలోచించము. బట్ ఎవరొచ్చినా రోగే ఇక్కడ. బట్ పేద ప్రజలు ఎక్కువ వస్తారు ఇక్కడ 90%. వాళ్ళ దగ్గర వాళ్ళు అడగకూడదు. వీళ్ళు కూడా ఇవ్వకూడదు. లంచం ఇవ్వటం ఎంత నేరమో అడగటం కూడా అడగటం ఎంత నేరం, ఇవ్వటం కూడా అంత నేరం. నేను అది చెప్తున్నా ప్రతి శుక్రవారం గట్టిగా చెప్తున్నా. అన్ని చోట్ల బోర్డులు పెట్టించాను వచ్చిన తర్వాత. లేదు. అది జరిగినప్పుడల్లా వాళ్ళకి నేను అక్కడి నుంచి తీసేశాను. కొంతమంది టెర్మినేట్ చేశాను. అక్కడ సీసీ కెమెరాలు పెట్టించాను. ఇంకా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు 100 మందిలో 10 మంది తాలు బ్యాచ్ ఉంటూనే ఉంటారయ్యా. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. అది మనం ఎంత చేసినా సరే నేను అనుకోవటం, నేనైతే డైరెక్ట్‌గా చెప్తాను, మీకు ఉన్న దాంట్లో చెప్తాను, నిజాయితీగా మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళని డెఫినిట్‌గా మనం వి హావ్ టు టేక్ కేర్ దెమ్ టు ద టాస్క్. దొరికితే మాత్రం వదిలిపెట్టం. అదే పీపీపీలో నేను ఎప్పటి నుంచో ఉంది. అది పీపీపీ మోడ్లో ఉందయ్యా. అది మామూలుగా అది వాళ్ళ పీపీపీ మోడ్లో ఫిల్మ్ కింద కట్టాలని ఉంటుంది అయ్యా. దీని మీద కొత్తగా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చిన రోగికి వైద్యం వేగంగా అందకపోవడం దానికి ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంది? అదే నేను వచ్చిన తర్వాత ఎస్ఓపి రన్ చేస్తున్నాము. అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నవాళ్ళు హెడ్ కౌంట్ చేసుకోవాలి. అక్కడ డిఏపి అంటే ఫిజిషియను, డిఏఎస్ అంటే సర్జను, డిఏఓఎస్ అంటే ఆర్థోపెడిక్ సర్జను, ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీసు, ఎఫ్ఎన్ఓసు, ఎంఎన్ఓసు, హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు. ఇది అక్కడ సిస్టమ్. ఇంతమంది ఉంటారు. ఈ హెడ్ కౌంట్ చేసుకొని కూర్చోవాలి సీట్లో. వీళ్ళు ఎవరు రావాలి. ఇక్కడ సిఎంఓస్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్, సిఎం అంటే పాత్రలు క్యాజువల్ మెడికల్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఏఆర్ఎంఓ ఉంటారు. వీళ్ళందరూ ఇంత నిఘా ఉంటుంది ఇక్కడ. ఏ హాస్పిటల్లో కూడా ఇంత సిస్టమ్ ఉండదు. ఇంత సిస్టమ్ రన్ అవుతూనే ఉంటుంది. కాదు నన్ను అంతమంది వస్తుంటారు. వీళ్ళు నన్ను ఒక నైట్ డ్యూటీలో ఉన్న ఐసీయూస్ చూడాలి, సర్జరీస్ చేయాలి. నైట్ డ్యూటీ ఆర్థోపెడిక్ సర్జన్ ఫీమర్ ఫ్రాక్చర్ వస్తే సర్జరీ చేయాలి, ఓపెన్ ఫ్రాక్చర్ సర్జరీ చేయాలి. నీకు అక్కడ కనపడకపోవచ్చు, ఆయన అక్కడ ఉంటాడు. ఇక ఎవడైనా ఒకవేళ లేకపోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ లేదు మిడ్ నైట్ కాసేపు నిద్రపోవచ్చు, మనుషులే కదా వాళ్ళు కూడా. అంత వర్క్ చేసే పక్కన ప్రతి వాళ్ళకి డ్యూటీ రూమ్ ఉంటుంది కదా, అక్కడ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడన్నా ఒకవేళ పొరపాటున లేకపోతే ఖచ్చితంగా విల్ టేక్ దెమ్ టు దీన్నే ఎస్ఓపి అంటాము. ఎవరి పని వాడు చేయకపోతే అంతమంది పేషెంట్లు క్లియర్ ఎవరయ్యా. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఎక్కడన్నా సిస్టంలో చిన్న ల్యాబ్స్ ఉంటే అవి ఎక్కడికక్కడ రెక్టిఫై అయిపోతూనే ఉంటాయి. ఎంతమంది వస్తారో తెలుసా మన క్యాజువాలిటీకి. అసలు అక్కడికి వెళ్తే మనం లోపలికి వెళ్ళలేం మనమే. మరి అంత వర్క్ ఎట్లా జరుగుతుంది? పొద్దునకల్లా అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకు జరుగుతుంది ఇంత వర్క్? ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఐసీయూలో ఉంటారు డిఏపీలు. ఇక్కడ మనకి ఎన్ని ఐసీయూలు ఉన్నాయో తెలుసా అండి? ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేస్తూనే ఉంటారు. అక్కడ కనపడకపోవచ్చు మీకు. లేదు ఇంటికి ఒకవేళ ఇంట్లో ఇప్పుడు మనకి అందరూ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు. ఒకవేళ నైట్ డ్యూటీ ఒక రోజు నేను చూస్తే క్రిటికల్గా ఆవిడ అక్కడున్న డిఏపి చాలా ఇబ్బందుల్లో ఉంది. హస్బెండ్ లేరు, అంటే ఊరు వెళ్ళటం జరిగింది. చిన్న పిల్ల ఇంట్లో ఉంది. వాళ్ళ అమ్మకి అప్పుడే ఏదో ప్రాబ్లం వచ్చింది.
అవును ఇంటికి వెళ్ళాను, ఒక గంటలో వచ్చేసరికి చిన్న ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. మెసేజ్ కొంత జరుగుతుంటాయి అట్లాంటివి. వెళ్ళినా సరే వెనక్కి వస్తారు. ఒకవేళ లేకపోతే విల్ టేక్ దెమ్ టు ద టాస్క్. కామన్ మ్యాన్‌కి అక్కడున్న పేదలు క్యాజువాలిటీలో ఇబ్బంది పట్టమనే సిస్టమ్ అసలు ఇక్కడ ఉండదు. అంత ఎస్ఓపి రన్ అవుతుంటుంది. స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారం ఎవడైనా సరే తప్పించుకోలేడు అక్కడ. అదంతా అసలు ఇంక పైగా ఇది టీచింగ్ హాస్పిటల్. ఈ ఎస్ఓపి కంటిన్యూస్‌గా మనకు తెలియకుండా రన్ అవుతుంటుంది. ఎవరు అంత సిస్టమ్ ఇక్కడ. ఇది టీచింగ్ హాస్పిటల్ కాబట్టి, టెర్షియరీ కేర్ హాస్పిటల్ కాబట్టి. కానీ మనకి ఇది పీహెచ్‌సీ లాగా రన్ చేస్తున్నాం ఇది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. మనం అంత సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి. అందుకే ఇది మోస్ట్ ట్రస్ట్ వర్ది హాస్పిటల్. వాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు చిన్న వాటికి వాళ్ళు రియాక్ట్ అయిపోయేసరికి అక్కడ వాళ్ళు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ మాకు. చిన్న వాళ్ళు సగం మంది, చాలా మంది నైట్ టైము కొంతమంది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ వస్తున్నారు. దానివల్ల కూడా డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మేము అసెస్ చేసిన తర్వాత కొంత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు గమనించాలి. ఇప్పుడు మనకు వస్తుంది అంటే ఖైదీల వరకు సెపరేట్ పెట్టలేదు. క్యాజువాలిటీకి వస్తే క్యాజువాలిటీ చూడాల్సిందే. అది చేయొచ్చు. ఇప్పుడు మనకు ప్లేస్ వస్తుంది కాబట్టి ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఆ ప్రయారిటీ కూడా తీసుకుంటాం. అవునవును, అది రేర్గా జరుగుతుంది. బట్ దానికి అదే మేము మన దీన్ని కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు ఎమర్జెన్సీ మనకి ఎంసీహెచ్ బ్లాక్ కనుక మనకి టోటల్గా షిఫ్ట్ అయిపోతే ఇక్కడ స్పేస్ వస్తే మాత్రం వాళ్ళకి ఒక వే పెట్టి వాళ్ళకి ఒక చోట కూర్చోబెట్టి చూసే మార్గం కూడా చూస్తున్నాం. నాన్ ఎమ్మెల్సీ కింద అసలు నాన్ ఎమ్మెల్సీ వర్క్ నాన్ ఎమ్మెల్సీ వర్క్ చదివేటప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎప్పుడు హడావుడిగానే ఉంటుంది. కొట్టుకున్న వాళ్ళు వస్తారు, హ్యాంగ్ చేసుకున్న వాళ్ళు వస్తారు, పాయిజనింగ్ వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళని మన మిగతా వాళ్ళ కింద సపరేట్ చేస్తే మామూలు పేషెంట్ కింద కొంత మంచిగా ఉంటుంది అక్కడ. అది చేద్దామంటే అక్కడ స్పేస్ లేదు మనకి. ఇలాంటివన్నీ డెఫినెట్గా ఒక ఆర్గనైజ్డ్ జీహెచ్ కింద మారుస్తున్నాం. చాలా వరకు మార్చాము. ఇప్పుడు గ్రీన్ జోన్ పెట్టాము. లోపల నడుచుకునే చోటు లోపల రాకూడదు, అక్కడక్కడే ట్రీట్మెంట్ అయిపోవాలి. సో అలాంటి సిస్టమ్ కూడా ఇవాల్వ్ చేశాము. సరే ఏదైనా సరే కొంత ఈ ఎంసీహెచ్ బ్లాక్ అయిన తర్వాత డెఫినెట్గా జీహెచ్లో ఇంత ఇబ్బంది లేకుండా వర్క్ నడుస్తుంది. ఎస్ఓపి బాగా రన్ అవుతుంది. సిస్టమ్ ఫెయిల్యూర్, హ్యూమన్ బీయింగ్ ఫెయిల్యూరు అది కూడా కాకుండా గట్టిగా చూస్తాము. డెఫినెట్గా నిన్న 3కి ఇచ్చాము. అంటే లేదు నాన్న, మనము సెక్యూరిటీ వాళ్ళకి గట్టిగా ఉండకపోతేనేమో గొడవ అవుతుంది. అదే లోపల అసలు గోల అయిపోతుంది. అసలు వాళ్ళు వర్క్ చేయలే, ప్రశాంతత ఉంటే డాక్టర్స్ దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళకి నాన్న అండి ఈ మిగతా స్టాఫ్ ఇప్పుడు డెర్మటాలజీ అక్కడ అక్కర్లేదు, స్టాఫ్ నర్సు ఇక్కడ వేసుకోండి. అట్లాగే చేశాను నేను. అదే చెప్పండి. అదే మనకి 200 స్టాఫ్ నర్సులు తక్కువ ఉన్నారు. వాళ్ళకి రిక్రూట్ చేస్తే అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది అయ్యా. ఏం చేశానంటే నేను అలాగే చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనైతే మాత్రం బస్సు దీని మీద నేను ఇదే మాట చెప్పాను మా గంగమ్మ గ్రేడ్ 1కి. మీరు నాన్ ఎమర్జెన్సీ నుంచి అక్కడ పెద్ద వర్క్ లేకపోతే అన్ని ఎమర్జెన్సీలో మోహరించండి. పెట్టారు వాళ్ళు. ఒకటి. రెండోది 3 శానిటరీ వర్కర్స్ని, 3 సెక్యూరిటీ వర్కర్స్ని, 3 ఎఫ్ఎన్ఓస్ మా వాళ్ళు ఉంటారు. 9 మంది ఈచ్ గివెన్ షిఫ్ట్ ఉన్నారు. ఇప్పుడు అది గట్టిగా చూసుకోండి. మీరు వాళ్ళు రాలేదంటే మీరు చెప్పండి నాకు. అదే ఎస్ఓపి అంటే ఇక్కడ వచ్చి హెడ్ కౌంట్ చేసుకోండి. ఈ 9 మంది మీ కింద పని చేయాలి అని గట్టిగా చెప్తున్నా. అది కూడా నడుస్తుంది. కానీ ఏంటో మరి అదే ప్రాబ్లం అయ్యా. మనకి చెప్పిన ఒక 10 రోజులు 15 రోజులు సిస్టమ్ 10 రోజులు 15 రోజులు గట్టిగా పని చేయాలి. మళ్ళీ మామూలు ఇదే మనకి ప్రాబ్లం అవుతుంది అక్కడ. బస్సు మనం చర్యలు తీసుకోవడం సిస్టమ్ ఉన్నది మన దగ్గర. అది అసలు అమలు అవుతున్నాయి. బట్ అదే చెప్తున్నా కదా, ఆ మనిషి మనస్తత్వం బట్టి ఉంటుంది. నేను గట్టిగా పని చేయాలి, నేను మనస్ఫూర్తిగా పని చేయాలి అనే మనిషి, అంత నిజాయితీగా పని చేయాలి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనకి సిస్టంలో బాగుంటుంది. మనకి చెప్పి అలసిపోయాను. నేను అలసిపోయాను. నేను ఇక్కడ ఎస్ఓపి రన్ అయిపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయి. డాక్టర్లు కొట్టొచ్చు, డాక్టర్లు తిట్టొచ్చు, నర్సులు కొట్టొచ్చు. నర్సులు ఇదే ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా వస్తే నా అనుకోవటం అసలు 0 ప్రాబ్లం ఏరియాగా చేద్దామని నా ఉద్దేశం. అయితే నేను కొంతవరకు సక్సెస్ అయిన దాంట్లో
బట్ ఇంకా టైం ఇప్పుడు ఇది డీకంజెషన్ జరిగితే క్యాజువాలిటీ చాలా వరకు మనం బయట అక్కడ వర్కర్స్ కూడా ఎక్కువ అక్కర్లే మనకి. ఇప్పుడు ఈ 9 మంది పని చేస్తున్నారు. ఎక్కువ మంది స్టాఫ్‌లు ఇచ్చారు. ఇదిగో ఒక్కసారి ఏమవుతుంది ఎక్కువ రోజులు అందరూ ఏంటి నాకు నైట్ డ్యూటీ వద్దు. నేను కడుపుతో ఉన్నాను. నేను మా ఆయనకి బాలేదు. ఇలాంటి రిక్వెస్ట్‌ల వల్ల కొంతమంది మళ్ళీ అక్కడి నుంచి కొంతమంది తీస్తారు. ఒక నెలలో. మనం చూసుకోకపోతే మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా సిట్యుయేషన్స్ వస్తున్నాయి. అందుకే నా దగ్గరికి వస్తే నేను సంతకం పెట్టనమ్మా. నేను పెట్టను. ఇట్లా ఎక్స్‌క్యూజ్‌లు అడగొద్దు అని చెప్తున్నాను నేను. వచ్చిన తర్వాత నేను పొరపాటున కూడా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఒక్క చిన్న రిక్వెస్ట్ కూడా ఇక్కడ ఉండదని చెప్పి మొత్తం సర్క్యులర్ పంపించాను. అమ్మాయి నాకు కూడా చేస్తారు వీళ్ళందరూ చూసి నాకు నోరు ఊరుతుంది అమ్మాయి. ఇది కూడా చేతుల మీద నేనుండగా ఓపెన్ అవటం సీఎం గారి చేతుల మీదుగా అట్లాగే నేను ఒక ప్రెస్టేజ్ తీసుకొని అక్కడ వర్క్ అంతా అయింది. అక్కడ షిఫ్టింగ్ కూడా కార్యక్రమం పెట్టుకుని ఇక్కడ స్పేస్ మిగిలితే దాన్ని కూడా ఆర్గనైజ్ చేయాలి. నేను వచ్చిన దగ్గర నుంచి సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్ చేయొచ్చని కూర్చున్నాను. ఆ దిశగానే పనిచేశాను నేను 24 అవర్స్. ఇక్కడ నేను లీవ్ కూడా పెట్టలేదు. దురదృష్టవశాత్తు మా మదర్ చనిపోవడం తప్పించి ఆ వారం రోజులు తప్పించి లీవ్ కూడా తీసుకోలేదు. సండే కూడా వచ్చాను ఇక్కడికి. ఏదో రకంగా దీన్ని ఒక కొలిక్కి తెస్తే మనకి ప్రజానికానికి ఉపయోగపడుతుంది. ఆర్గనైజ్ చేయొచ్చుగా ఉంటే రేపు ఇక్కడ వచ్చే సూపరింటెండెంట్లు కానీ ఇక్కడ ఉండే ప్రొఫెసర్ కానీ ఇబ్బందులు లేకుండా సర్వీసెస్ జరుగుతాయి. అట్లాగే ఇక్కడ ఈ ఎస్ఓపి రన్ అయితే అక్రాస్ ద స్టేట్ కూడా మనం నేను ఒక మెసేజ్ కూడా ఇద్దాం అనుకున్నాను గవర్నమెంట్ కూడా. ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా ప్రతి జీహెచ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా చేస్తే మీకు కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక పైలట్ ప్రాజెక్ట్లో కూడా అనుకొని నేను అంత కష్టపడి పనిచేశాను. అది గమనంలో పెట్టుకుని దయచేసి మీడియా మిత్రులు. అందుకని సో ఇలాంటి కోఆపరేషన్ చేయమని 15 రోజులే ఉంది. మీకు ఎంత మాత్రం నాకు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చాలా బాగా కోఆపరేట్ చేశారు. చిన్నవి తప్పితే నాకు పాజిటివ్ న్యూస్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నెగిటివ్ న్యూస్ రాలేదు. చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఆ చిన్నవి ఇక్కడున్న సిస్టమ్ వల్ల వచ్చినవి తప్పితే గ్రాస్ మిస్టేక్స్ ఏం కాదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ వచ్చినవి కూడా గ్రాస్ మిస్టేక్స్ కాదు. అవి సిస్టంలో ఎప్పుడప్పుడు వచ్చేవేను. సో అలాంటి సిచ్యువేషన్ తప్పితే మీరందరూ బాగా కోఆపరేట్ చేశారు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా మాట్లాడదాం అంటే మాట్లాడదాం.